మోషే కూడా ఏం చేశాడంటే, దీంతో పాటు వీళ్ళ జీవిత చరిత్రను రాసాడు. ఆదాము గురించి, అవ్వ గురించి. చాలా బావుంటుందది. అంటే వివరంగా రాసాడు. ఏం జరిగిందసల తోటలో ఏం జరిగిందనేది మోషే రాసాడు. కానీ అది ఫుల్‌గా లేదు. ఫుల్‌గా లేకపోవటం కాబట్టి కొంత రాసిన లేఖనములే ఉన్నాయి. అందుకే వీళ్ళు దీంట్లో కలపడానికి కారణం చాలా ఉన్నాయి. కానీ దేవుడు అక్కడ వీళ్ళిద్దరూ పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని తరిమేసినట్టుగా బైబిల్‌లో రాసుంది. దాంట్లో రాసుంది. కానీ వాళ్ళని బయటికి తరిమేసిన తర్వాత ఎంత పశ్చాత్తాపడ్డారో అనేది రాయలా. మీరు గమనించండి. ఆదాము ఎంత పశ్చాత్తాపడుంటాడు. దేవుడి యొక్క సహవాసాన్ని నేను పోగొట్టుకున్నాను. దేవుడు నన్ను సృజించాడు. మట్టిలోంచి తీసుకొని ఆయన ఊపిరి దాంట్లో నాలో వేసి ఆయన నన్ను బ్రతికింపజేసి నన్ను ఒక సజీవుడిగా నన్ని ఆయన సృష్టించిన దేవుడు సహవాసాన్ని నేను పోగొట్టుకున్నాననేది అది చాలా స్పష్టంగా రాసుంది. అవ్వ ఎంత ఏడిచిందో ఆదాం అంత ఏడిచాడు. అయినా కూడా దేవుడు ఆయన కనికరాన్ని పట్టి, ఆయన తీర్పు ఇస్తూ కూడా కనికరాన్ని పట్టి వాళ్ళకి ఏం జేశాడు? ఆళ్ళకి గొర్రె ఒక వాళ్ళతో ఎలా కప్పాడు? గొర్రె చర్మపు చొక్కాయలు. చర్మముతో కప్పాడని దేవుడి వాక్యం చెప్తుంది. ఎందుకంటే దేవుని సంగమా, చర్మపు చొక్కాయి. వాళ్ళు పోగొట్టుకున్న సహవాసం ఎంత గొప్పదో వాళ్ళకి తెలీల ఆ సమయంలో. మనకు కూడా చాలా మందికి తెలీదు. దేవుని యొక్క సహవాసము ఎంత గొప్పది, ఎంత శ్రేష్టమైనది అనేది చాలామంది ఏం చేస్తున్నామంటే, ఏదో మాట వరుసగా దేవుడి సన్నిధిలోకి వెళ్తున్నామే గానీ, సహవాసము కొరకు మనం వెళ్తున్నాం అనేది మనము అర్థం చేసుకోలేకపోతున్నాము. ఆయన బయట ఎంత ఏడ్చారు, మొర్రపెట్టారు. అక్కడ వాళ్ళు 40 రోజులు ఆదాము యోర్దాను నదిల మధ్యలోకెళ్ళి ఆయన 40 రోజుల మధ్య అక్కడెళ్ళి ఆయన ఏడ్చాడంట. అయ్యా! కనికరించు, కనికరించు, కనికరించు. ఆయనకి కనిపించే దూతలను అడుగుతున్నాడు. అయ్యా! మీరన్న విజ్ఞాపన చేయండి నా తరఫున, నా భార్య తరఫున. మీరు విజ్ఞాపన చేయండంటే మేమేమి చేయలేము. దేవుడు ఒక్కసారి ఆజ్ఞాపిస్తే మేము దాన్ని దాటించలేమని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళెళ్లి ఏం చేశారంటే, దేవుడి దగ్గరికెళ్లి అయ్యా! నువ్వు సృష్టించిన వాడే కదా! అని చెప్పి ఆయన విజ్ఞాపన చేసినట్టుగా వాళ్ళు అడుగుతారు అంతే. కానీ ఎంతైనా తీర్పు నీదే దేవా అని జెప్పి అంటారు. కానీ దేవుని సంగమా అప్పుడు ప్రభు జెప్తాడు. ఎళ్లి కబురు జేయమని. నేను చివరి దినాన ఆయన లేవనెత్తుతాను. మళ్ళీ పరదేశిలో ఆయనకి నేను తినటానికి ఆ యోగ్యత నేనిస్తానని ఆయన ఆదాం, అవ్వకి ఆ మాట చెప్పంగానే వాళ్ళకొకలాంటి ఓదార్పు దొరికింది. దేవుని సంగమా బైబిల్ మనకు కూడా చెప్తుంది. మనం ఈ ఆదాం ద్వారా ఏది పోగొట్టుకున్నామో, క్రీస్తు ద్వారా మనం పొందుకుంటున్నామని బైబిల్ చెప్తుంది. ఒక్క ఆదాం వలన మనం పోగొట్టుకున్నది, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం ఏ చెట్టు ఆదాం ద్వారా మనం తినాల్సిన వారమై ఉన్నామో, ఇప్పుడు క్రీస్తు ద్వారా ఆ యొక్క ఫలాన్ని మనం తినబోతున్నాము. కానీ దేవుని సంగమా, సహవాసం అనేది చాలా అవసరము. మనకి లేఖనములో ఏం చెప్తాడంటే, 4 అధ్యాయంలో మీరు చదివితే 3 అధ్యాయము 8 వచనం చదవమ్మా ముందు. ఆదికాండం అన్నా? అవును తల్లి. 3 అధ్యాయం 8 వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఆమేన్. అంటే దేవుడు రోజు ఏం చేసేవాడంటే, వాళ్ళతో సహవాసము చేయటానికొచ్చినప్పుడు, సాయంత్రం పూటలు చల్లగా అయినప్పుడు ఆయన వచ్చి వాళ్ళతో మాట్లాడి వెళ్ళేవాడు. మరొక్కసారి ఎప్పుడొచ్చాడంటే, వాళ్ళు పాపం చేసినప్పుడు కూడా దేవుడు అలాగే వచ్చాడు. అప్పుడు పిలిచాడు. "ఆదాము నువ్వెక్కడున్నావంటే, నేను దాక్కునున్నానని" జెప్పాడు. హ్మ్. మీరు గమనించండి. ఆయన సహవాసం ఎలాంటిదంటే, దేవుడు ఆయనతో వచ్చి సహవాసము చేయటానికి సిద్ధమయ్యాడు. అలాగే దేవుడు ఈ దినాన కూడా నీతో, నాతో కూడా అనుదినము ఆ సహవాసము కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన సృష్టించిందే మనల్ని సహవాసము కొరకు.
ఆ సహవాసం ఏమవుతుందంటే మనకు అనుదినము వేరే వేరే విషయాల వలన సాతాను ఏం చేస్తున్నాడంటే ఆ సహవాసాన్ని విడతీయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడే సమయంలోనే వాడు నిన్ను ఏం చేస్తున్నాడు? ఏదో ఒక పని ఇచ్చి నిన్ను దూరం చేస్తున్నాడు. నీకు ప్రార్థన సమయంలోనో ఏదో ఒక పని ఇచ్చి నిన్ను దేవుడికి నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇందాక చదివాం. దొంగ దేని కొరకు వస్తాడన్నాడు? దొంగిలించుటకు, దొంగిలించడానికి, ఆ! తర్వాత అదొకటేనా? చంపుటకు, 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 తీసుకొని తీసు ఏంటబ్బా? నాశనం చేయడానికి, దొంగతనం చేయడానికి, దొంగతనానికి, మత్స్యపు వస్తాడు. నాశనం చేయటానికి, నాశనం చేయడానికి, చంపటానికి. చంపటానికి. దీనికి తప్ప ఇంక దేనికి రాడంట. అందుకే మనం చాలా జాగ్రత్తగుండాలి. దేనికొస్తాడంటే చంపడానికి వస్తాడు, దొంగిలించడానికి వస్తాడు. నీ సహవాసము గాని, నీ దగ్గర దొంగిలించడానికి. ఉన్నది వాడి దగ్గర లేదు. వాడు ఆ సహవాసము పోగొట్టుకున్నాడు. ఏ దినాన పాపము చేశాడో వాడిని బహిష్కరించాడు దేవుడు. వాడికి లేనిది నీ దగ్గర ఉండటానికి వాడికి ఇష్టపడడు. అది గుర్తుపెట్టుకోండి మీరు. నీ దగ్గర ఉన్నదే దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు మహిమ నీలోంచి దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు సావాసము నీ దగ్గర నుంచి దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే మన సహవాసము దేవుడితో శ్రేష్టమైనది. దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆ గొప్ప శ్రేష్టమైన జీవితాన్ని మనం పోగొట్టడానికి వీలు లేదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మళ్ళీ తిరిగి సహవాసం చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ సహవాసం దొరకలా. ఆదాముకి అవ్వకి దొరకలా. ఆ గ్రంథంలో ఎక్కడ రాయబడలా దేవుడు మళ్ళీ వాళ్ళతో సహవాసం చేసినట్లుగా. ఎందుకంటే దేవుడు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే సాతాను మాటలు విని వాళ్ళు మోసిపోయారు. అవ్వ మోసిపోయిందని దాంట్లో కూడా రాసుంది. అప్పుడు మోషే అప్పుడు ఆదాము తన కుమారులందరిని పిలిచాడంట. పిలిచి ఒకటే చెప్పాడు. ఆ కథ ఆదాం, అవ్వ వాళ్ళు పిల్లలు ఉన్నారు. అంటే 4, 5 తరాలు ఉన్నారక్కడ. ఆ 4, 5 తరాలు వాళ్ళు పిల్లలకి అందరిని పిలిపించి ఒక దినాన్న ఈ స్టోరీ మళ్ళీ చెప్పించాడు. ఆదామే చెప్పించాడు అవ్వతో. "ఏం జరిగిందో నువ్వే చెప్పు. మేము ఎందుకు ఈ సహవాసం పోగొట్టుకున్నాము అనేది వాళ్ళని పిలిచి చెప్పు. మనం చెప్పాల్సిన అవసరం ఉంది." అని వాళ్ళు ఆమెతో చెప్పించినప్పుడు అప్పుడు అడుగుతాడు. ఈనోష్ అనే వ్యక్తి ఈనోక్ కాదు. ఈనోష్ ఇంకో వ్యక్తి. ఆయన అడుగుతాడు. "ఏం జరిగింది? ఎందుకు మీరు దేవుడి సహవాసం పోగొట్టుకున్నారు?" అంటే అప్పుడు అవ్వ చెప్తుంది. "నన్ని మోసగించాడు" అని చెప్పిద్ది దాంట్లో. నన్ని మోసగించటమే కాక నేను మీ తండ్రి అయిన ఆదాముకి నేను ఆ పండునిచ్చాను. మేము అలాగా తర్వాత మేము నంగినగా ఉన్నామని మనం తెలుసుకున్నప్పుడు దేవుడే మమ్మల్ని ఆ యొక్క ఒక గొర్రెని చంపి ఆయన మమ్మల్ని కప్పాడు అని ఆళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కథ చెప్పుకుంటూ వచ్చారు. అందుకే వాళ్ళు తరతరాలుగా ఆ కథని మోస్తూ ఉన్నారు. ఇంకక్కడి నుండి ఏం చేశాడంటే ఆయన ఈనోష్ అనే వ్యక్తి 4 అధ్యాయంలో 26 వచనంలో ఈ కథ వినిన తర్వాత ఏం చేశాడంటే ఆయన దేవుడిని సహవాసము చేయటం మొదలెట్టాడు. హ్మ్. ఎందుకంటే ఏది పోగొట్టుకున్నాడు? విలువైంది పోగొట్టుకున్నాడు మా తల్లిదండ్రులు. ఏమేన్ ఆయన మరి తాత ముత్తాతలు వాళ్ళు పోగొట్టుకున్నది మేము పోగొట్టుకోకూడదని చెప్పేసి ఆయనేం చేశాడంటే 4 అధ్యాయం 26 వచనం చూడమ్మా ఒకసారి. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఆమేన్. ఆమేన్. వాళ్ళకి యెహోవా నామములో ప్రార్థన చేయటము ఆరంభమైనది. ఎందుకంటే దేవుని సంగమా, ఆదాం, అవ్వ ఈ యొక్క కథని చెప్పిన తర్వాత వాళ్ళేమవుతారు? తాత అమ్ అవును. తాత అవునా? అవ్వ. హ్మ్. అవ్వ ఏమవుతుంది? నాయనమ్మ అవుతుంది. నానమ్మ. అంతే కదా! అవును. ఆ స్టోరీ చెప్పిన తర్వాత ఇంకా ఆ విలువేంటో ఆయన ఈనోష్‌కి తెలిసింది. ఇంక అక్కడి నుండి ఏం చేశాడంటే, ఆయన ప్రభువైన నామములో యెహోవా నామంలో ఆయన మొదలెట్టాడు. ప్రార్థన చేయడం.
ప్రార్థన చేయటము మొదలెట్టారు. మళ్ళీ ఆ సహవాసం కోసము ఎదురు చూచారు. మళ్ళీ తిరిగి దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలి. దేవుడు మనకు అవసరము. ఆమేన్. మనకి దేవుడు అవసరం కాదు. మనకి దేవుడు అవసరం. అందుకే ఆయన ఇంక అక్కడి నుండి ప్రార్థన చేయటం అనేది మొదలైందంట. ఇంక దేవుడితో సహవాసము చేయటము మరి అప్పుడు వాళ్ళ జీవితాలను చూసి దేవుడు ఇష్టపడ్డాడు. అక్కడి నుండి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళు మారు మనస్సు పొందారనేది. మారు మనస్సు అంటే ఏంటి దేవుని సంగమా? తిరిగి మళ్ళీ దేవుడి దగ్గరికి రావటమే మారు మనస్సు. Repentance is nothing else but to return back to the Lord. That is the true repentance. నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అంటాం కాదు. తిరిగి మళ్ళీ దేవుడి దగ్గర రావటమే రిపెంటెన్స్ అంటారు దాన్ని. దట్ ఈస్ వై బైబిల్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. రిటర్న్ టు మీ, రిటర్న్ టు మీ, రిటర్న్ టు మీ అని పిలుస్తూ ఉంటాడు జనాల్ని. దేవుని సంగమా తిరిగి వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేశారు? దేవుడి యొక్క నామంలో ప్రార్థన చేయటము మొదలెట్టారు మొదలుపెట్టారు. అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఆ సహవాసము చాలా గొప్పది. ఆదాము, అవ్వ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత, వాళ్ళు అనుభవించిన విషయాలన్నీ చెప్పిన తర్వాత, వాళ్ళు ఏం పోగొట్టుకున్నారనేది వాళ్ళు గ్రహించారు. కానీ ఈ దినాన చాలామంది గ్రహించలేకపోతున్నాము. మనము దేవుడి సన్నిధిలో ఏం పోగొట్టుకుంటున్నాం మనం గనక ఎళ్ళకపోతే గనక, మనం ఏం పోగొట్టుకుంటున్నాం అనేది మనం గ్రహిస్తే గనక, మనం దేవుడి సన్నిధిని వదిలిపెట్టము. నిరంతరము దేవుడి సన్నిధి మనకుంటుంది. ఆ విలువ తెలిసిన వారికే దేవుడు నానా విధాలుగా దీవించాడు. ఆ యొక్క సహవాసము విలువ తెలిసిన వారికి దేవుడు ప్రత్యేకత ఇచ్చాడు వాళ్ళకి. చాలా మందికి ఆమేన్ హల్లెలూయా. నౌ టు కాల్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ఆమేన్ బెషెమ్ యావే అని పిలిచేవారు. అంటే నాట్ జస్ట్ ప్రేయింగ్ బట్ ఎంటరింగ్ ఇంటూ ఎ రిలేషన్‌షిప్, సీకింగ్ ద ప్రెజెన్స్, వర్షిపింగ్ హిమ్. అంటే ప్రార్థన అంటే ఏంటి? మనమేమనుకుంటాం? మన బాధలు ఎళ్లి చెప్పుకుంటాం. కాదు, కాదు. అది ఒక్కటి కాదు దేవుని సంగమా. వాళ్ళు ఒక రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఒక సహవాసంలోకి ఎంటర్ అవుతున్నారు. ఒక బంధంలోకి ఎంటర్ అవుతున్నారు. దే సీక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క పరిశుద్ధమైన సన్నిధి కొరకు వాళ్ళు పాకులాడిన వారు. ఎందుకంటే పోగొట్టుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు కాబట్టి, ఆ విలువేంటో వాళ్ళకి చెప్పారు కాబట్టి, ఆ విలువ తెలియదు. అందుకే దేవుడు ఎప్పుడు మీ తరతరాలకి చెప్పండి, చెప్పండి, చెప్పండి అని చెప్పడానికి దేనికి కారణం అంటే, ఆ విలువ తల్లిదండ్రులకి తెలుసు కాబట్టి. దేవుని సంగమా, మనము దేవుడి సన్నిధిని పోగొట్టడానికి వీలు లేదు. ఆ పరిశుద్ధమైన సన్నిధి సహవాసము నీకు, నాకు క్రీస్తు ద్వారా తండ్రి మనకి మళ్ళీ ఆయనేం చేశాడు? సమాధానం పంచుకున్నాడు. ఆయన రక్తం ద్వారా మనకి సమాధానం కలిగింది. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ తిరిగి ఏం చేశాడంటే, ఆయన సమాధానం పరుచుకున్నాడు మనల్ని. ఆ సమాధానం ఇచ్చిన తరువాత ఏ ఆదాముని తరిమేశాడో, క్రీస్తు ద్వారా మళ్ళీ మనలందరినీ ఆయన ఏం చేశాడు? ఏకము చేసి, ఏదైనాతో ఇప్పుడు మళ్ళీ సహవాసములకు నడిపిస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. దేవుడు కనికరించే దేవుడే. కానీ ఆ సమయంలో ఆ యొక్క ఆదాము, అవ్వ ఆహ్, ఆ యొక్క సర్పం మాటలు విని వాళ్ళు మోసగించబడ్డారు కాబట్టి, దేవుడు తర్వాత వాళ్ళని కనికరించాడు. అది రాయలా అక్కడ మనకి. కానీ ఒకటే ఆదాంతో, అవ్వతో దేవుడు మాట్లాడిందేంటంటే, "నేను మళ్ళీ తిరిగి మిమ్మల్ని లోనికి రానివ్వను. కానీ ఒకటి, ఏ చెట్టులో తినాల్సిన మీరు చనిపోయిన తర్వాత మీకు కొంత ప్రాంతాన్ని కాలం బట్టి మీరు పరదేశిలో ఉంటారు. ఆ పరదేశిలో ఉన్నప్పుడు తిరిగి అందరూ లేచినప్పుడు తీర్పు దినాన నేను తిరిగి మళ్ళీ మీకు అది తినటానికి ఆ యోగ్యతను నేను మీకు కలిగిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు వాళ్ళకి. ఆమేన్ హల్లెలూయా. చూడండి హల్లెలూయా. దేవుడు ఎంత నిజంగా ఎంత ప్రేమ స్వరూపి అంటే వాళ్ళని తరిమేసినా కూడా తర్వాత వాళ్ళు పశ్చాత్తాపపడ్డారంట. ఏడ్చారు. ఆమేన్. కన్నీరు కార్చారు. 40 రోజులు భోంచేయకుండా ఆడి భార్యతో చెప్పాడు. "నువ్వు 34 రోజులు నువ్వు ప్రార్థన చెయ్యి. నేను కూడా ఎళ్లి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను.
అడుగుతాను దేవుణ్ణి నన్ను క్షమించమని అడుగుతాను. ఆమేన్. అక్కడి నుంచే మొదలైంది 40 రోజులు ప్రార్థన. అందుకోసం మోషే కూడా 40 రోజులు ఆయన పర్వతం మీదకెళ్ళి ప్రార్థన చేసినట్లుగా, ప్రభువు కూడా 40 రోజులు ప్రార్థన చేసినట్లుగా దానికొక ప్రత్యేకత ఉంది. ఆదాము చాలా బాధపడుంటాడమ్మా. అవ్వ చాలా బాధపడింది. ఎందుకంటే దేవుడిచ్చిన వాటిని మనం చాలా జాగ్రత్తగా మనము దాన్ని అందుకే పౌలు గారు కూడా అంటారు ఆ మాట. మీ రక్షణ ఆమేన్. దేవుని యొక్క భయముతోను, వణుకుతోను మీరు కాపాడుకోండి అని చెప్తాడు. దేవుడిచ్చిన వాటిలో మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాపాడుకోకపోతే వాడు వచ్చి దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. నీకిచ్చిన రక్షణ గాని, నీకిచ్చిన కవచము గాని, నీకిచ్చిన దేవుడి సన్నిధి గాని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వాడికిష్టమే లేదు. ఒకప్పుడు అనుభవించాడు ఇదంతా. కానీ ఇప్పుడు వాడి దగ్గర లేదు. ఇప్పుడేం చేస్తాడు? లేనిది అని ఏం చేస్తారు? దొంగిలిస్తారు. అంతే తప్ప వాళ్ళేం చేయలేడు. వాడికి అధికారం లేదు. కానీ మనం వాడికి అవకాశం ఇవ్వకూడదు. వాడికి చోటు ఇవ్వబాకండని బైబిల్ చెప్తుంది. పౌలు గారు చెప్తారు. దేవుని సంగమా ఈ సహవాసం ఎంత గొప్పదో మనకి ఆదాము, అవ్వ జీవితాల ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడి యొక్క సహవాసము చేసిన పాత నిబంధనల వారు తర్వాత ఇంకా ఏం చేశారు? వాళ్ళ పిల్లలకి నేర్పించడం మొదలెట్టారు. ప్రార్థన ఎలా చేయాలి? దేవుడితో ఎలా సహవాసము చేయాలి? అన్నప్పుడు ఒక వ్యక్తి వస్తాడు. ఆదికాండము 5వ అధ్యాయము 22-24 వరకు చదవమ్మా. 5వ అధ్యాయం 22 నుండి. హానోకు మెతూషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసుకుని పోయెను కనుక అతడు లేకపోయెను. ఆమేన్. ఆమేన్. వాళ్ళ నడక ఎంత ఎంత దేవుడికి ఆనందం కలిగిందంటే ఆదాములో కనపడినది వీళ్ళలో కనిపించింది దేవుడికి. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే హృదయపూర్వకంగా దేవుడితో నడవటం మొదలెట్టారు. హృదయపూర్వకంగా దేవుడితో ప్రార్థన చేయడం మొదలెట్టారు. హృదయపూర్వకంగా దేవుడితో సహవాసము చేయటం మొదలెట్టారు. ఆ యొక్క సన్నిధి కొరకు పాకులాడిన వారుగా కనబడుతుంటారు. దేవుడితో నడిచారంటే మామూలు విషయం కాదది. అది ఒక రోజు, 2 రోజులు వచ్చేది కాదు. అనుదినము ఆమేన్. వాళ్ళు సమయము కేటాయించారు. అనుదినము దేవుడి కొరకు వాళ్ళు ఎదురు చూచేవారుగా, కనిపెట్టేవారుగా ఉన్నారు. అందుకే దేవుడితో నడిచాడని దేవుడి వాక్యం చెప్తుంది. ఆమేన్. ఈనాక్ వాక్డ్ విత్ గాడ్ అండ్ హి వాస్ నాట్ ఫర్ గాడ్ టుక్ హిమ్. ఉమ్. దేవుడు ఆయన నడక ఎంత ఇష్టమైనదంటే దేవుడు వాడికి మరణము కూడా చూడటానికి ఇష్టపడలేదు దేవుడికి. అది ఎంత గొప్ప మాటమ్మా! ఆయన మరణించకూడదు. మరి ఆదాము కూడా మరణించకూడదనే కదా సృష్టించింది దేవుడు. ఆనాకు ఆయన జీవితం ఎంత ఇష్టమైందంటే దేవుడికి ఆయన తీసుకొని వెళ్ళిపోయాడని చెప్తున్నాడు. అందుకే వాకింగ్ విత్ గాడ్ ఈస్ డైలీ కంటిన్యూయల్ ఫెలోషిప్ అండ్ ఒబీడియన్స్. అది ఒక్కరోజే కాదు. ఈ దినాన నేను దేవుడిని ప్రార్థన చేస్తాను. ఈ దినాన బాగలేదు నాకు. నేను లెగలేకపోతున్నాను. నాకు అసలేదో ఒకలాగుంది. అది కాదు. ఆమేన్. ఎలాగున్నా కూడా మనం ప్రయత్నం చేయాలి. ఆ మంచం మీద నుంచి లెగటానికి ప్రయత్నం చేయాలి. లెగిసి మోకరించి మన 2 చేతులు పైకెత్తి ఆయనకి మొర్రపెట్టాలి. అది డైలీ కంటిన్యూయల్ ఫెలోషిప్. ఒకరోజు యెస్, ఒకరోజు నో. కొన్నిసార్లు మన మూడ్‌ని బట్టి మన మూడ్ ఎలా ఉంటే అలా ప్రార్థన చేస్తాం. కాదు దేవుని సంగమా, దేవుడికి అది కాదు కావాల్సింది. ఆయనకి కావాల్సింది శ్రేష్టమైనది. అందుకే దేవుడు మన పౌలు గారి ద్వారా మన ఈనాక్ గురించి మాట్లాడతాడు. అనాక్ గురించి మాట్లాడతాడు. 11వ అధ్యాయం 5వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఏప్రిల్ 11:5. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడయ్యుండెనని సాక్ష్యము పొందెను. కాగా ఆమేన్. దేవుడు అతని సాక్ష్యము పొందాడంట. దేవుడికి ఇష్టడు. ఆమేన్. చూసారా దేవుని సంగమా? ఎంత గొప్ప పదం అది. దేవుడికి హి వాస్ ప్లీజింగ్ అన్‌టు గాడ్. ఆయన సహవాసం ఎలాంటిదంటే దేవుడే ఎదురు చూచేవాడు ఆయన కొరకు.
ఆయన మాటలేంటి, నడకేంటి, చూపేంటి అన్నీ దేవుడికి ఎంత ఇష్టమైందంటే, ఆయన మాటలు దేవుడిని ఆయన మరి ఎలా పొగిడాడో, ఎలాగ ఆయన స్తుతించాడో, ఎలాగ ఆరాధించాడో బైబిల్ చెప్పలేదు గానీ, కానీ ఆయన విధానం ఆయన ఫెలోషిప్ దేవుడికి ఎంతో ఇష్టమయ్యి, ఆయన మాట్లాడే విధానము, ఆయన నడక, ఆయన చేతలు ఆయనకి దేవుడికి ఎంతో ఇష్టమైంది కాబట్టి, "బాబు నువ్వు ఇంక చావటానికి వీలు లేదు. నాతో పాటు వచ్చేయమని" తీసుకెళ్ళిపోయాడు. ఎంతమందికి ఆ యోగ్యత ఉందమ్మా? ఆ! ఆ యోగ్యత ఆయనకేనా? మనకు కూడా ఉందా? ఇప్పుడు ఉంది. చెప్పండి సంగమా? ఆ యోగ్యత మనకు కూడా ఉంది. అవును. నీవు కూడా ఆయన కొరకు సిద్ధముగా ఉంటే గనక, నీ జీవితం కూడా ఆయనకి ఇష్టంగా ఉంటే గనక, నువ్వు కూడా చావు చూడవు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు. హల్లెలూయా! ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నువ్వు కూడా చావు చూడవు. అందుకే ప్రభు అన్నాడు, "మీ మధ్యలో కొంతమందున్నారు వాళ్ళు చావు చూడరు" అన్నాడు. హ్మ్. దేవుని సంగమా, ఆయన గనక మన నడక ఆయనకిష్టమైతే, నువ్వు కూడా చనిపోవు. చావును చూడను. మార్పు చెందుతావు. ఆమేన్. అందుకే కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచబడిన సంఘంలో నువ్వు ఉన్నావా? ఏర్పరచబడిన వారు ఆ పరిశుద్ధిలో ఉన్నావా? ఆ నీతిమంతుడు బ్యాచ్‌లో ఉన్నావా? మరి ఎంతమందిని ఆయన ఎంచుకున్నాడో మనకి తెలీదు. ఆయన ఎంతమందిని నిర్ణయించుకున్నాడో మనకి తెలీదు. కానీ ఆ సంఘంలో ఎత్తబడే సంఘంలో నువ్వు ఉంటావా? అందుకే మనకి ముందే సాదృశ్యంగా చూపించాడు ఆనాకుని. ఆయన నడక ఇష్టమైనప్పుడు ఆయన ఏం చేశాడు? తీసుకొని దేవుడు వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా! ప్రభు హల్లెలూయా! నామానికి మహిమ ఎన్నుకోబడిన కలుగును గాక. హల్లెలూయా. ప్రతి వారు నడక సహవాసము దేవుడు ఒక ప్రత్యేకత ఉంది. ఆనాకైతే ఆయన ఏం చేశాడు? తీసుకొని వెళ్ళిపోయాడు. నోవాకైతే అన్యుల మధ్యలో బ్రతికించాడు. మీరు గమనించండి. ఒక్కొక్క ప్రత్యేకత వాళ్ళకిచ్చాడు. ఆనోకేమో మరణం చూడలేదు. కానీ నోవాకైతే ఏం చేశాడు? ఆదికాండము 6 అధ్యాయము 9 వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి నోవా గురించి. నోవాహు వంశావళి ఇదే. నీతిపరుడని. నోవాహు నీతిపరుడను, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. ఆమేన్. ఆమేన్. దేవుడితో కూడా నడిచిన వాడు. అంటే ఇంతకు ముందు నడిచిన వారితో పాటు ఈయన కూడా లిస్ట్‌లో రాసేసాడు దేవుడు. ఈయన కూడా దేవుడితో నడిచాడంట. నీతిమంతుడు. హి వాస్ పర్ఫెక్ట్ ఇన్ హిస్ జనరేషన్. హల్లెలూయా! ఆమేన్. ఎంత కరప్షన్ ఉన్నా, ఎంత శోధన ఉన్నా, ఆయన చుట్టూత అనేక మంది ఆయన్ని ఎన్నో మాటలన్నా కూడా ఆయన నిందారహితుడుగానే జీవించాడంట. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు గమనించండి దేవుని సంగమా. మనమైతే ఏం చేస్తాం? పరిశుద్ధులతో ఉన్నప్పుడు పరిశుద్ధులుగా ఉంటాము. లోకంతో ఉన్న వాళ్ళతో అయితే లోకంతో ఉన్నట్లుగా ఉంటాం. 2 వైపులు ఉంటాం మనం. గమనించండి. దాన్నే వేషధారణ అంటారు. పరిశుద్ధులతో ఉన్నప్పుడు పరిశుద్ధులుగా ఉంటాం. ప్రార్థన చేస్తాం, అన్నీ చేస్తాం. మరి లోకంతో ఉన్నప్పుడు కూడా లోకంతోనే ఉంటాం. లోకస్తులుగా జీవిస్తూ ఉంటాం. మళ్ళీ సండే వచ్చేవరకు మార్పు. అట్టి విధం కాదు. ఆ యొక్క తరంలోనే ఎంతమంది నోవాహు దినాల గురించి మాట్లాడుకుంటాం గదా! ఆ! ఎంత దారుణమైన ఆ యొక్క జనరేషన్ అని మాట్లాడుకుంటాం కదా! మరి ఆ దారుణమైన జనరేషన్‌లోనే ఆయన అంత నిందారహితుడిగా జీవించాడంటే, ఆయన ఎంత దేవుడితో సహవాసము చేసుండాలి. ఆ! దేవుడి యొక్క శక్తి ఎంత కలిగుండాలి. ఆయన ఆయన శోధనలకి కాదు, వద్దు అనుకున్న శక్తి ఎంత ఉండాలి. మీరు ఆలోచించండి. అది మామూలు విషయం కాదు. ఎంత ఎగతాళి చేసినా కూడా ఆయన కడతానే ఉన్నాడు ఓడని. దూషిస్తున్నా కూడా కడతానే ఉన్నాడు ఓడని. ఎందుకంటే దేవుడిని నమ్మిన వారు వాళ్ళు. హిస్ ఫెలోషిప్ రిజల్టెడ్ ఇన్ ఫేవర్ అండ్ సల్వేషన్ ఫర్ హిస్ హౌస్‌హోల్డ్. 6 అధ్యాయం 8 వచనం చూడమ్మా. 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. చూసారా? ఆయన సహవాసం వలన దేవుని యొక్క కృపని పొందుకున్నాడంట. ఆయనైతే మరణాన్ని చూడలేదంట. కానీ ఈ వ్యక్తి అయితే ఆయన దేవుని నుండి కృప పొందుకున్నాడు కాబట్టి ఆయన, ఆయన ఇంటి వారు రక్షింపబడ్డారు అని దేవుడి వాక్యం చెప్తుంది. ఆమేన్. అది దేవుని కృప. నీ ఫెలోషిప్ ఎలా ఉండాలంటే దేవుని కృపని పొందుకున్నట్లుగా ఉండాలి. నువ్వు దేవుడితో సహవాసము చేసినప్పుడు నీ కుటుంబం కొరకు కృపను పొందుకోవాలి. నీ నీ యొక్క కుటుంబాన్ని రక్షించిన విధానముగా ఉండాలి. దేవుని సంగమా అలా నిలబడాలి మనం చివరి దినాల్లో. ఆయన కొరకు మనం నిలబడాలి. ఆయనతో సహవాసము చేయి. ఆ కృప నువ్వు పొందుకుంటావేమో. నీవే కాదు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. హల్లెలూయా. నీతో పాటు నీ చుట్టుపక్కల రక్షణ పొందుతారు. ఎందుకంటే సహవాసం అలాంటిది. ఎందుకంటే దేవుడిని సహవాసం చేయటం అంటే ఆషామాషా కాదు దేవుని సంగమా. మనం ఎంత ఆయన కొరకు పాకలాడుతున్నామో ఆయన మన కొరకు అంత పాకలాడతాడాయన. నువ్వు ఎంత ప్రేమ చూపిస్తావో ఆయన ఆల్రెడీ నీ కొరకు ఆయన శిలువ మీదే ప్రేమ చూపించాడు. నీ కొరకు నా కొరకు ఎంత ప్రేమిస్తున్నాడో చూపించాడు. ఎంతవరకు రావచ్చు అనేది చూపించాడు. ఎంతవరకు దిగి రావచ్చు అనేది చూపించాడు నీకు నాకు. అందుకే దేవుని సంగమా వాళ్ళతో దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళు దేవుడి యొక్క స్వరముని వినేవారుగా ఉన్నారు. గాడ్ స్పోక్ టు దెమ్ డైరెక్ట్‌లీ ఇన్‌స్ట్రక్షన్స్ టు బిల్డ్ ది ఆర్క్. ఆ ఓడ కట్టడానికి ఆయన ఆజ్ఞాపించాడు. వాళ్ళు స్వరము విన్నారు. ఈ దినాన పరిశుద్ధాత్మ ద్వారా మనం స్వరము వింటున్నాము. దేవుడి యొక్క స్వరం. లేఖనముల ద్వారా దేవుడి యొక్క స్వరముని వింటున్నాము. దేవుని సంగమా అట్టి పొందుకున్నారు. ఆ సహవాసం ఎంతో గొప్పది వాళ్ళది. అది ఆదాం పోగొట్టుకున్నాడు కాబట్టి ఆ విలువ తన పిల్లలకి చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా అప్పటి నుండి వాళ్ళు దేవుడి నామాన్ని ప్రార్థన చేయటం మొదలెట్టారని దేవుడి వాక్యం చెప్తుంది. ఆమేన్. అలాగే మన పిల్లలకి మనం చెప్పాలి. వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారు? వాళ్ళు కనుక దేవుడి యొక్క సన్నిధిలో నడవకపోతే ఏం పోగొట్టుకుంటున్నారు అనేది చెప్పాలి మనం. వాళ్ళు చూసి వాళ్ళ పరిస్థితులు చూసి మీరు ఇదవమాకండి. కానీ మనం చెప్పాల్సిన విధానం చెప్పాలి. వాళ్ళకి మార్పు రావాలి. రావాలంటే ముందు మన సహవాసము కరెక్ట్‌గా ఉండాలి దేవుడి ముందు. హల్లెలూయా. నువ్వు దేవుడి కృప పొందుకోవాలంటే నీ సహవాసము ఆయనతో ఉండాలి. ఉండాలి. నువ్వు ఆయన దగ్గర నుంచి కృప పొందుకోవాలంటే. అందుకే దేవుని సంగమా అబ్రహాము ఆయన నడక దేవుడికి ఇష్టమైనది. అబ్రహాం గురించి మీరు చదవాలా చాలా ఉంది చదవటానికి అబ్రహాం గురించి. ఆ గ్రంథాల్లో జూబ్లీస్‌లో గాని మీరు చదవండి. ఆ గ్రంథాల్లో అబ్రహాం గురించి ఎంత లేకపోతే దేవుడు ఊరికనే ఒక మనిషిని రా అని పిలవడమ్మా. ఆయన సత్యము గురించి వెతికాడు అబ్రహాము. ఆయన ఏమమ్మేవాడు? వాళ్ళ తల్లిదండ్రులు ఏమమ్మేవారు? విగ్రహాలు. విగ్రహాలు. విగ్రహాలు అమ్మేవారు. అప్పుడు ఆయన ఆళ్ళ తండ్రి గృహంలో విగ్రహాలు ఉండేయి. వీర భూమి, ఆకాశములు, మహాకాశములు సృష్టించింది వీర అని చెప్పేసి ఆయనకి సందేహం వచ్చింది. నేను తయారు చేసిన విగ్రహాలు దేవుడైతే వీటిని నేను తయారు చేశాను కదా! మరి మనల్ని ఎవరు సృజించారు? మనల్ని ఎవరు సృష్టించారు అనేది ఆయనకొక సందేహం కలిగింది. ఆ విగ్రహాల వైపు చూసి వీర సృష్టించింది కాదు అని అనుకున్నాడప్పుడు. ఆయన సత్యము కోసం వెతికినప్పుడు దేవుని సంగమా దేవుడు ఆయన్ని ప్రత్యక్షమయ్యాడు. చూసారా? ఎప్పుడన్నా గాని మీరెవరన్నా అడగండి. అది సాయిబులైనా, హిందువులైనా, అన్యులైనా ఎవరన్నా అడగండి. వాళ్ళు సత్యము కోసం వెతికినప్పుడు దేవుడు ఎవరో ఒకరిని పంపించి వాళ్ళని రక్షించాడు. ఆమేన్. నిజమైన దేవుడు ఎవరు అని మీరు సాక్ష్యాలు వింటున్నారు కదా! ముస్లిం అవును. సాక్ష్యాలు వింటున్నారు కదా! అవును. వాళ్ళేం చెప్తున్నారు? మేము సత్యము తెలుసుకోవడానికి మేము అనుకున్నప్పుడు ప్రభువు మాకు దర్శనం అయ్యాడు. ప్రభు మాతో మాట్లాడాడు. ప్రభు ఎవరో ఒకరిని పంపించి మమ్మల్ని రక్షించాడు అని చెప్తున్నారు. ఎప్పుడు? సత్యాన్ని వెతికినప్పుడు. ఆయనే సత్యము కాబట్టి ఆయన ప్రత్యక్షమవుతాడు. కానీ వెతికేవారుగా ఉండాలి కదా! మన సత్యము వెతికేవారుగా ఉండాలి. మన దగ్గర సత్యం ఉంది. కానీ కూడా మనం గ్రహించలేకపోతున్నాం క్రైస్తవులు. ఆ సత్యంలో ఉన్న విలువ మనకి తెలియట్లా. ఆ సత్యం ఏం చేస్తుంది
ఉంది కూడా మనం విడుదల చేస్తుందని చెప్తున్నా కూడా మనం ఊరికినే అలా బైబిల్ పట్టుకొని సంఘానికి వెళ్ళి మళ్ళీ బయటికి వస్తూ ఉంటాం. ఏదో మాట వరుసగా సహవాసం చేయటం కాదు దేవుని సంగమా. అందుకే అబ్రహాముని ఎంతో ఆయన నా స్నేహితుడు అని చెప్పాడు దేవుడు ఆయన్ని. ఎంత గొప్ప మాట అమ్మా అది. ఆమేన్. ఒక్కొక్క ఫెలోషిప్‌కి ఆయనేమో దేవుడు ఆయన చనిపోకుండా తీసుకెళ్ళిపోయాడు. ఒక వ్యక్తికేమో ఫెలోషిప్ వలన ఆయనకి దేవుడు కృపనిచ్చాడు. ఇక్కడేమో దేవుడు ఆయన స్నేహితుడని పిలుస్తున్నాడు. రెండో దినవతంత్రాలు 20 అధ్యాయము 7వ వచనం చూడమ్మా. యాకోబు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం చూడు. 27 ఫస్ట్. 2 రెండో దినవృత్తాంతాలు దినవతంత్రాలు 27. 20 అధ్యాయము 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. ఆమేన్. నీ ఆమేన్. స్నేహితుడైన అబ్రహాము అంటున్నాడు. ఉమ్. ఇజ్రాయెల్ ప్రజలకు తెలుసు అబ్రహాము దేవుడి యొక్క స్నేహితుడు. స్నేహితుడు. యాకోబు చెప్తాడు చూడండి 2వ అధ్యాయం 23వ వచనంలో. యాకోబు 2. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఆమేన్. 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 అట్టి పేరు సంపాదించుకున్నారమ్మా. సహవాసము సత్యాన్ని వెతికిన వాడుగా ఉన్నాడు. దేవుడు దొరికాడు. సత్యము ఎతికే వారికి దేవుడు ఏం చేశాడు? పిలిచి నీ తల్లిదండ్రులని విడిచి బయటికి వచ్చేయి అన్నాడు. అంతే. ఆ మాటకు లోబడ్డాడు. ఆ ప్రదేశం కూడా ఎక్కడో తెలీదు ఆయనకి. ఎక్కడ ఆ ప్రదేశం కూడా తెలీదు. దేవుడు పంపించే ప్రదేశం కూడా తెలీదు. కానీ విశ్వాసముతో నడిచాడంట. అబ్రహాము దేవుడికి స్నేహితుడిగా ఆయన ఎంచుకోబడ్డాడని దేవుడి వాక్యం చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కేవలము ఒబీడియన్స్. సావాసం అంటే అదేనమ్మా. రోజు ప్రభువా సెలవివ్వు. ప్రభువా మాట్లాడు. ప్రభువా నేను నీతో సహవాసము చేయడానికి వచ్చున్నాను. దర్శించు, నాతో మాట్లాడు, ప్రత్యక్షపరచు ప్రభువా. నీ వాక్కు స్వరము నేను వినాలి. ఆ సహవాసం కోసం నువ్వు తపన పడినప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఒక దినాన, 2 దినాన, 3వ దినాన, 4వ దినాన చూస్తున్నాడు. అలాగే వస్తావా లేదా అలాగే కంటిన్యూగా వచ్చేటప్పుడు దేవుడు ఒకేసారిగా నీకు ప్రత్యక్షమవుతాడు. ప్రభు నీతో మాట్లాడటం మొదలెట్టాడు. ఎందుకంటే దేవుని సంగమా, నువ్వు ఆయన్ని వెతికేవాడుగా ఉన్నావు కాబట్టి వెతికిన వారికి నేను దొరకను అని సెలవిచ్చిన దేవుడు నీతో నాతో ఆయన ప్రత్యక్షపరుస్తాడు. అందుకే ఆదికాండము 18వ అధ్యాయంలో 17 నుండి 19 వరకు చదవండి. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలో నుండి సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని నెరిగి ఉన్నానెను. ఆమేన్. ఆమేన్. నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నేను ఆయన దగ్గర నుంచి ఏదైనా దాచిపెట్టగలనా? అలాంటిది వాళ్ళ సహవాసం. ఆయన సహవాసం ఎలాంటిదంటే దేవుడు కూడా ఆయన చేయబోయే పనులు కూడా చెప్పకుండా చేయలేదు. అసలు ఎంత గొప్పదండి అది. అసలు మానవుడి మాట వినాల్సిన అవసరం ఉందా ఆయనకి? లేదు. వాళ్ళిద్దరి సంభాషణ మీరు అక్కడ వింటే 18వ అధ్యాయంలో భలే విచిత్రంగా ఉంటుంది. కేవలం ఆయన సహవాసము వాస్ బేస్డ్ ఆన్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్. ఆయన సహవాసం ఎలా ఉందంటే విశ్వాసము, ఆయన తర్వాత ఆయన సహవాసము ఎలా ఉందంటే ఒక్క దేవుడి యొక్క మాటకి లోబడుటే ఆయన సహవాసం. His fellowship was based on faith and obedience. That's it.
He believed in God and he was accounted for righteousness. ఆయన ఆమేన్. దేవుని నమ్మాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, దేవుడు మాటకి లోబడ్డాడు. ఆ సహవాసం అలాంటిదైంది. అందుకే దేవుడు జరగబోయే సంగతులు కూడా ఆయనకొచ్చి బయలుపరిచాడు. ఆమేన్. చూసారా దేవుని సంగమా? నోవాకైతే కృపనిచ్చాడు. ఇక్కడైతే ఈయనకైతే ఆమేన్. ఆయన ఏమిచ్చాడు? ప్రతీది రివీల్ చేశాడు. ఆమేన్. జరగబోయే సంగతులు రివీల్ చేశాడు. ఏం చేయబోతున్నాడని చెప్పాడు. నువ్వు తండ్రి అవ్వబోతున్నావు అని చెప్పాడు. నువ్వు తల్లి అవ్వబోతున్నావు అని శారాతో చెప్పాడు. ఆయన ఏది వాళ్ళ దగ్గర దాచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు అట్టి సహవాసం చేసే వాళ్ళ దగ్గర ఏమీ దాచిపెట్టడు. అది గమనించండి. సహవాసము అంత గొప్పది. God shared his plans, amen, before he can even act upon it. Shall I hide from Abraham what I'm about to do అని అంటున్నాడు. నేను ఆయన దగ్గర దాచిపెట్టగలనా? నేను చేయబోయే సంగతులు ఆయన దగ్గర దాచిపెట్టగలనా అని అంటున్నాడు. ఎందుకంటే స్నేహితుడు కదా! స్నేహితుడికి చెప్పకుండా నువ్వేం చేయవు కదా! అవును. దేవుని సంగమా, అట్టి సహవాసము వాళ్ళు కలిగి ఉన్నారు దేవుని సంగమా. ఎందుకంటే వాళ్ళకి తరతరాల నుంచి ఆదాము, అవ్వ పోగొట్టుకున్నది వాళ్ళు తల్లిదండ్రులు చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ వచ్చారు. ఆదాము పోగొట్టుకున్నది మనం పోగొట్టుకోకూడదు. అవ్వ పోగొట్టుకున్నది మనం పోగొట్టుకోకూడదు. మనం దేవుడితో సహవాసము చేయాలి. దేవుడు మనం సృజించిందే దాని నిమిత్తము. మనం సృష్టించిందే దాని నిమిత్తము. ఆయనతో సహవాసము చేయటానికే. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మనము కూడా మన పిల్లలకి చెప్పగలిగితే ఆమేన్. ఆళ్ళు పెద్దోళ్ళవ్వండు, చిన్నోళ్ళవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ సహవాసం అనేది చాలా అవసరం దేవుని సంగమా. ఎందుకంటే పాత నిబంధనలో సహవాసం ఒకటైతే కొత్త నిబంధనలో ఇంకా సహవాసం ఉంది. ఇషాకు గురించి మీరు చూస్తే ఆదికాండం 24 అధ్యాయము 63 వచనంలో ఆదికాండము 24 63 అమ్మ. 63 సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఆమేన్. ఆయన ఏం చేశాడు? ధ్యానించిన ప్రభువులాగా ఆయన ఒంటరికి వెళ్లి ధ్యానం చేసేవాడు. ఇషాకు చూడండి ప్రభుకి సాదృశ్యము. మీరు గమనించండి. అబ్రహాం తండ్రికి సాదృశ్యం అయితే ఇషాకు కుమారుడు కుమారుడికి సాదృశ్యము. ఆయన ఎప్పుడు ఒంటరిగా వెళ్లి ధ్యానించేవాడు. ఎప్పుడు నెమ్మదిగా ధ్యానించేవాడు. ఒంటరిగా వెళ్లి ఆయన సహవాసము దేవుడితో చేసేవాడు. ఆయన దేవుడి యొక్క దీవెనను పొందుకున్నాడు. మీరు గమనించండి. ఆయన దేవుడి యొక్క దీవెనని పొందుకున్నాడు. ఆయన ఏ పని చేసినా దేవుడు ఆయనకి సఫలమయ్యేటట్టుగా ఉండేది. మీరు గమనించండి. ఆయన ఎక్కడ బావిలు తవ్వినా కూడా, వాళ్ళ తండ్రి బావిలు మూసేసినా కూడా, తవ్వినా కూడా దేవుడు ఆయన 26వ అధ్యాయంలో, 25వ అధ్యాయంలో మీకు రాసుంది. ఆయన దేవుడు ఆయనకి ఎంత దీవించాడంటే ఆయన శత్రువులు కూడా ఆశ్చర్యపోయారు. ఆయన ఏ పని చేసినా కూడా దేవుడి యొక్క హస్తము కనిపించేది. అందుకే ప్రభు ఏం చేసినా దేవుడు హస్తము కనిపించేది. ప్రభు ఏ మేలు చేసినా కూడా తండ్రి యొక్క ప్రేమ కనిపించేది. తండ్రి ఆయనతో ఉన్నాడని మనుషులు గుర్తించారు. కొంతమంది గుర్తించలేకపోయారు. కానీ మనకైతే తెలుస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రతిదీ తండ్రి ప్రేమ కనిపించేది. ఆమేన్. ఆయన ఏది చేసినా కూడా, స్వస్థతలు చేసినా కూడా, ఎన్ని అద్భుత కార్యాలు చేసినా కూడా మనకి ఆయన మీద దేవుడి యొక్క దీవెనలు. ఎందుకంటే ప్రభు తండ్రి అయిన దేవుడు ఆయన్ని పరిశుద్ధాత్మ శక్తితో ఆయన అభిషేకించాడు. ఆయన మేలు చేసిన వాడుగా కనిపిస్తున్నాడు. అలాగే ఇషాకు కూడా దేవుని సంగమా ఆయన సహవాసము వలన దేవుడు ఆయన ఎంతో ఆశీర్వదించాడు. ఎంతో ఆశీర్వదించాడు కాబట్టి ఆయన శత్రువులు కూడా ఆశ్చర్యపోయారు. తర్వాత వాళ్ళే వచ్చి ఆయనతో సమాధాన పరచడానికి వాళ్ళు వచ్చారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని సంగమా నువ్వు సహవాసం చేసినప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడని మనుషులే గుర్తిస్తారు. దేవుడు ఈ బిడ్డతో తోడై ఉన్నాడు. ఆమె ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు అని వాళ్ళు గ్రహిస్తారు.
ఎందుకంటే వాళ్ళ సహవాసం అట్టివాంటిది దేవుడితో. అలాగే మనతో కూడా దేవుడు ఉన్నాడని గ్రహించాలి. దేవుడు నీతో ఉన్నాడని మనుషులు గ్రహించాలి. నీ పిల్లలు గ్రహించాలి. నీ కుటుంబ సభ్యులు గ్రహించాలి. ఈవిడ దేవుడితో సహవాసము చేసేవాది కాబట్టి దేవుడు ఎప్పుడు ఆమె చేసిన ప్రతి దాంట్లో ఆమె సఫలం అవుతూ ఉంటది. లేకపోతే అతను సఫలం అవుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. ఎప్పుడు? మీరు సహవాసము చేసిన ఎడల. దేవుని సంగమా, అట్టి విధంగా వాళ్ళు పొందుకున్నారు దేవుడి దగ్గర నుంచి. ఆదికాండం 32 అధ్యాయం 32 అధ్యాయం 24 వచనం. అర్థం చేసుకోలేదు. 32 ఆదికాండం 32 24 యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ కూడా వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే అని యాకోబు అనబడదని చెప్పెను. ఆమేన్. వాళ్ళు సహవాసం ఎలా ఉండేది? అబ్రహాం చెప్పుండడా వాళ్ళ పిల్లలకి? ఇషాకుకి చెప్పుండడా? అవును. లేకపోతే ఇషాకు యాకోబు చెప్పుండడా? యాకోబు వాడి పిల్లల్ని పిలిచి దీవించినప్పుడు చెప్పుండడా? దేవుడితో సహవాసం చేసినడలా ఏం జరుగుతుందనేది చెప్పుండడా? అవును. మీరు గమనించండి దేవుని సంగమా. వాళ్ళు దేవుడితో నడవలా. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. వాళ్ళు చూసారు. దేవుడు వాళ్ళ జీవితాల్లో ఏం చేస్తాడో అబ్రహాముకి ఇషాకు చూసుంటాడు. ఆ యొక్క పుల్లల మీద ఆయన పడుకోబెట్టినప్పుడు ఆయన చూసుంటాడు. ఆయన యెహోవా ఈరే అని చూసుంటాడు. దేవుడు వాళ్ళ తల్లిదండ్రులతో ఉన్నట్లుగా చూసుంటాడు. అలాగే యాకోబు కూడా చూసుంటాడు. తల్లిదండ్రులు చెప్పడమే కాదు, వాళ్ళ కల్లారా వాళ్ళ జీవితాలు దేవుడితో ఎలా సహవాసం చేస్తున్నారనేది వాళ్ళు కల్లారా చూసినప్పుడు వాళ్ళు కూడా నడవటం మొదలెట్టారు. హల్లెలూయా. ఆయన పారిపోయినప్పుడు ఆయన వెంటనే ఆయన ఏం చేశాడు? ఎళ్లి ఒక ఆల్టర్‌ని క్రియేట్ చేశాడు. అవును. ఎళ్ళినప్పుడు తిరిగి వచ్చినప్పుడు కూడా దేవుని సంగమా వాళ్ళ సహవాసం అట్టిది. అందుకే ఆయన యొక్క గొర్రెల్ని గాని, మేకల్ని దొంగిలించినా కూడా, యాళ్ళకి ఏదేదో చెడ్డవాటి ఇచ్చినా కూడా, ఆయన దేవుడు ఎప్పుడు హస్తం ఉండేది కాబట్టి, ఆయన ఇంకా దేవుడు అభివృద్ధి చెందాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎంత మోసగించడానికి వాళ్ళ మామయ్య గారు ప్రయత్నం చేసినా, ఆయనే మోసపోయాడు తప్ప, యాకోబు మోసిపోలేదు. ఎందుకు దేవుని సంగమా? ఆళ్ళ మామయ్య ఎంత ఆయన దిగజారటానికి ప్రయత్నం చేశాడు. ఎంత ఇది చేయడానికి పాపనివ్వకుండా, వాడి పిల్లల్నివ్వకుండా, ఆయన ఎంత ప్రయత్నం చేసినా కూడా, దేవుడు ఆయన పట్ల ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే, యాకోబు దేవుడితో సహవాసము చేసిన వాడు కాబట్టి. వాళ్ళు ఏం చేసినా కూడా, దానికి మేలుగానే ఆయన చేశాడు. వాళ్ళు కీడుకి ప్రయత్నం చేశారు గానీ, దేవుడు అతి మేలుగా మార్చాడు. ఎలా? దేవుడి యొక్క సన్నిధి వాళ్ళు కలిగున్నారు. దేవుడితో సహవాసం చేసిన వారుగా ఉన్నారు. మనము కూడా అట్టి వారుగా ఉంటే ఆమేన్. దేవుని కృప, దేవుడి సన్నిధి నీకు ఎవరన్నా విరోధంగా వచ్చినా దేవుడు వాటిని అన్నిటిని మార్చి వేయగలడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. శత్రువుల్ని మిత్రులుగా మార్చే కెపాసిటీ మన దేవుడికే ఉంది. అది ఆయన వరకే. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితము ఆయనకి ఇష్టమైనప్పుడు చెప్పట్లా సామెతల గ్రంథము 16:7 ఏం చెప్తున్నాడమ్మా? 16. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికర మగునప్పుడు ఆయన వాని శత్రువులను సహవానికి మిత్రునుగా చేయును. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగున. నీ జీవితం ఆయనకి ఇష్టమైనప్పుడు, నీ సహవాసము ఇష్టమైనప్పుడు,
నీకు విరోధముగా వచ్చే ప్రతి ఆయుధాన్ని ఆయన మార్చగలడు. హల్లెలూయా. మిత్రుడిగా మార్చగలడు. అది నా జీవితంలో అనుభవించాను. దేవుని సంగమా, మన నడక ఆయనకి ఇష్టంగా ఉండాలి. అప్పుడు ఎవ్వరన్నా గాని మన కీడు చేయడానికి ప్రయత్నం చేసినా కూడా మనకి మేలే జరుగుతుంది తప్ప, ఎందుకంటే మనము దేవుడి పిల్లలము కాబట్టి, ఆయనతో సహవాసము చేసేవారము కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన కూడా మనల్ని ఏం చెప్పాడు? ఆయన యాకోబు నుండి ఆయనకి ఇజ్రాయెల్ అని పేరు మార్చుకున్నాడు దేవుడు. ఆ ధన్యత యాకోబుకిచ్చాడు. ఆమేన్. ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకత ఇచ్చాడమ్మా సహవాసంలో. ప్రతి వ్యక్తికి ఒక గొప్ప ఆయనకి ఒక వరము ఇచ్చినట్టుగా కనబడుతూ ఉంటది. అలాగే నీకు నాకు కూడా మనము కూడా దేవుడితో సహవాసము, మన నడక, మన చూపు, మన వినికిడి ఆయనకి ఇష్టముగా ఉండాలి. మనం ఏం చేసినా కూడా మనకు ఇష్టడుగా మనం జీవిస్తే గనక దేవుడు మన పట్ల ఉంటాడు. మన పట్ల పోరాడుతాడు. మన పట్ల ఆయన యుద్ధం చేస్తాడు. మన పట్ల ఆయన చూపిస్తాడు. ఈ బిడ్డకి నేను తోడై ఉన్నానని. ఎందుకంటే మన దేవుడు జీవం గల దేవుడు. మన దేవుడు సజీవుడు. ఆయన మనలో ఉన్నాడు. నిర్గమకాండం 33:11 చూడమ్మా. నిర్గమకాండం 33:11. 11. మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. తరువాత అతడు పొలములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా ముఖాముఖితో మాట్లాడేవాడంట మోషే. అంటే మోషే ఒక మాట అంటాడు దేవుడు 1-2 వచనాల్లో. నేను మిమ్మల్ని పంపిస్తున్నా కానా దేశంలో. నేను రావట్లేదన్నాడు. నేను మీతో రావట్లేదన్నాడు. అవును. నువ్వు నడిపించు. నేను రావట్లేదన్నాడు. అదేంటి దేవా, మీరే మమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఐగుప్తు నుంచి మీరే మమ్మల్ని కానా దేశంలోకి నడిపించకపోతే మనుషులు ఏం మాట్లాడుకుంటారు రేపు? నువ్వే రక్షించావు, నువ్వే సమస్తం చేసావు, కానీ నువ్వే వాళ్ళతో రావట్లేదని ఆయన సంభాషణ ఎలా ఉంటుందంటే ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా ఉంటుంది. అసలు వాళ్ళకి దేవుడు సృష్టికర్తనే దేవుడితో అలా మాట్లాడడం ఆ యొక్క అవకాశం ఎవరిచ్చారు? దేవుడే కదా వాళ్ళకిచ్చింది. అవును. మనం కూర్చొని అలా మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు. ఒకసారి చదవండి 1, 2, 3 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనినిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచి పొండి. నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, ఆమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. ఆమేన్. అందుకే మోషే ఆయన అడుగుతాడు, అయ్యా నీ సన్నిధి మాకు కావాలి. నీ సన్నిధి లేకుండా నేను వెళ్ళను. నువ్వు లేకుండా నేనెలా నడిపిస్తాను ప్రభు అని ఆయన సంభాషించినప్పుడు దేవుడు ఆయన మాట విన్నాడు. కేవలం ఏంటంటే వాళ్ళు స్నేహితులుగా ఆయన భావించాడు. ఒక స్నేహితుడు మాట్లాడేటట్టుగా ముఖాముఖితో మాట్లాడుతున్నాడంటే మామూలు విషయమా? దీస్ ఆర్ ఆల్ రిటెన్ ఎగ్జాంపుల్స్ అంటున్నాడు పౌలు గారు. ఇవన్నీ దేనికోసం రాయబడింది? వాటి నుంచి నేర్చుకోవడానికే కదా ఆయన చెప్తున్నాడు పౌలు గారు. ఆయనతో మాట్లాడినప్పుడు దేవుడు సరే పద నా సన్నిధి నీకు తోడే ఉంటుందని చెప్పాడు. నా సన్నిధి నీకు తోడే ఉంటుంది పద అని చెప్పాడు. అవును. నీ సన్నిధి రాకపోతే ఈ యొక్క స్థలం నుంచి నేను కదలను అన్నాడు. దేవుడితో అలా మాట్లాడొచ్చమ్మా మనం? అంటే ఆయన కాన్ఫిడెన్స్ చూడు. ఆయన సహవాసం అలాంటిది దేవుడితో. అసలు ఆయన నువ్వు రాకపోతే నేను వెళ్ళను
అని స్ట్రెయిట్‌గా చెప్తున్నాడు దేవుడికి. That is possible. సరే పద, సరే పద నేను వస్తాను పద అంటున్నాడు దేవుడు. ఎవరు Yes. లోబడినట్టు అక్కడ? ఏమ్మా? ఎవరు లోబడ్డారు? మోషేనా? దేవుడా? దేవుడు. ఎంత గొప్ప మాటమ్మా అది. సరే నా సన్నిధి నీకు తోడై ఉంటుంది. ఎందుకంటే నీవు నా దగ్గర కనికరము పొందినవాడు. ఆమేన్. ఆయన దేవుడి దగ్గర నుంచి కనికరము పొందుకున్నాడు. ఆయన దయ పొందుకున్నాడు. ఆయన ఫేవర్‌ని పొందుకున్నాడు దేవుడి దగ్గర నుంచి. ఇఫ్ ఐ హావ్ ఫౌండ్ ఫేవర్ అన్నాడు. చదవమ్మది 33. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. ఆమేన్. ఆమేన్. ప్రభు ఆమేన్. నామానికి మహిమ కలుగును గాక. చూసారా దేవుని సంగమా? కేవలము ఆయనతో ముఖాముఖితో మాట్లాడిన వల్ల ఆయన దేవుడు తన ప్రజల పట్ల ఆయన నిలబడి అడుగుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు మాతో రావాలి ప్రభువా. నువ్వు వస్తేనే మనుషులకి మాపై నీ కటాక్షం ఉందని వాళ్ళు గ్రహిస్తారు. నువ్వు వస్తేనే మాకు సమస్తము సాధ్యమవుతుంది. అయ్యా రండి అని చెప్పినప్పుడు, ఎందుకంటే దేవుడు నీతో వస్తే ఏం జరుగుతుందో ఒక రోజున నేను మాట్లాడతాను. ఎందుకంటే దేవుని సంగమా, దేవుడు మనతో ఉండాలంటే మనము అట్టి సహవాసము చేసేవారుగా ఉండాలి. ఆయన కృపను పొందుకోవాలి. మనం కూడా ఆయన వాక్కు స్వరము కాదు, ఆయన పరిశుద్ధాత్మ స్వరము కూడా వినాలి. ఆ హల్లెలూయా. పరిశుద్ధాత్మ స్వరమును విన్నప్పుడు అప్పుడు నువ్వు గ్రహిస్తావు దేవుడు మనతో మాట్లాడే దేవుడని. ఆ సహవాసానికి ఫలం ఇదేనా అని ఆనందపడతావు దేవుని సంగమా. ఆమేన్. అందుకే మనం మిగతాది వచ్చే వారం చూద్దాం గాని, ఈ లోపల దేవుడితో సహవాసము చేయండి. ఆ సహవాసం ఎలా ఉండాలంటే ఆయన కనికరము, కటాక్షము, ఆయన కృప, ఆయన విశ్వాసముతో మనం ఏది అడిగినా కూడా ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడని మనం విశ్వసిస్తూ మనం ముందు కొనసాగేవారుగా ఉండాలని కోర్చు దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులకు తీసుకొచ్చును గాక. ఆమేన్. 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 Amen. పరిశుద్ధ మహోన్నతుడా